ముందు వీడియోలో హరివరాసనం అంటే స్వామివారి నిద్రపుచ్చి పాట కాదని చెప్పాము. అయితే హరివరాసనం అనేది హరిహర సుతాష్టకము. ఇది 1950కి ముందు అక్కడ శబరిగిరిలో నివసించి ఒక భక్తుడు విఆర్ గోపాల్ మేనన్ అనే వ్యక్తి ఈ అష్టకాన్ని పఠించేవారనమాట. ఆయన మరణించిన తర్వాత అక్కడ ఉండే మేల్శాంతి అంటే అర్చకుల్ని కేరళలో మేల్శాంతి అంటారు. తిరుమేని ఈశ్వరన్ నంబూదిరి ఆయన స్నేహితుడు జ్ఞాపకార్థం స్వామివారు గుడి తలుపులు మూసేటప్పుడు ఈ హరివరాసాన్ని పాడుతూ స్వామివారి ముందున్న దీపాన్ని ఒక్కొక్కటి ఘనం అంటే ఆర్పడం, ఆ ఘనం చేస్తూ గుడి తలుపులు మూసేవారట. అక్కడున్న అప్పటి నుంచి ఆచారమే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అయితే కొంతమంది ఈ అష్టకాన్ని 1923లో కొనుకొచ్చి జానకమ్మ గారు రాశారని అంటారు. తర్వాత అయ్యప్ప స్వామి చిత్రంలో యేసుదాస్ గారు స్వరపరచడంలో అందరికీ ఆకట్టుకుంది. అష్టకం 352 అక్షరాలు 108 పదాలతో 32 వరుసలుగా 8 పద్యాలుగా రచించారు.